హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 సెప్టెంబర్ 4వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ 4వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు నిన్నేం చెప్పుకున్నాము ఒకసారి ఇక్కడ రివిజన్ చేసుకుందాం. చూడండి, ఇండియాలో 2025 క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ 16వ స్థానం, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్, 2024 ఇంధన సామర్థ్య సూచిలో ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ కేటగిరీ 2. నెక్స్ట్, 2025 నారీ నివేదిక ప్రకారం ఇండియాలో అత్యంత సురక్షిత నగరం ఏది? ఆన్సర్ చూడండి, ఫస్ట్ కోహిమా, సెకండ్ విశాఖపట్నం, థర్డ్ భువనేశ్వర్. అయితే అత్యంత అసురక్షిత నగరాల జాబితాలు చూసుకుంటే ఫస్ట్ న్యూఢిల్లీ, సెకండ్ కోల్కతా, థర్డ్ పాట్నా. నెక్స్ట్, కేంద్ర విద్యాశాఖ యొక్క 2024-25 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదిక ప్రకారం అత్యధిక టీచర్లు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండి, ఫస్ట్ ప్లేస్. దీంట్లో తెలంగాణ 10వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, ప్రతిభ సేతు పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్, ఒక వ్యక్తి 7 సంవత్సరాల పాటు కనిపించకపోతే అతను మరణించినట్లుగా భావించబడుతుందని ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్, గిరిజన భాషల అనువాదం మరియు రక్షణ కోసం ఆదివాణి అనే కృత్రిమ మేధ ఆధారిత యాప్ను ఎవరు ప్రారంభించనున్నారు? ఆన్సర్ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ. నెక్స్ట్, 2025 ఆగస్టు 24వ తారీఖున ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరిన దేశం ఏది? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్, IRDAI నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయ్ సేత్. ఈయన దేవాశిష్ పాండా స్థానంలో రావడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్ కంపెనీగా DGCA భద్రతా అనుమతిని ఏ కంపెనీకి మంజూరు చేసింది? ఆన్సర్ ఎయిర్ ఇండియా సాట్స్. సో ఇదండి మనం నిన్న చెప్పుకున్న కరెంట్ అఫైర్స్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ చూడండి, 2025 యుద్ధ అభ్యాస్ సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండియా మరియు అమెరికా. ఈ 2 దేశాలు కలిసి యుద్ధ అభ్యాస్ సైనిక విన్యాసం నిర్వహించాయి. సో ఈ యుద్ధ అభ్యాస్ గురించి ఇంపార్టెంట్ చూడండి. సో ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 21వ ఎడిషన్ అండి. ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని అలాస్కాలో 2025 సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జరుగుతుంది. సో ప్రజెంట్ స్టార్ట్ అయిందండి, ప్రజెంట్ కొనసాగుతుంది. ఈ వ్యాయామంలో ఇండియన్ ఆర్మీ నుండి మద్రాస్ రెజిమెంట్ మరియు అమెరికా నుండి బాబ్ క్యాట్స్ 5వ ఇన్ఫెంట్రీ రెజిమెంట్ సైనికులు పాల్గొన్నారు. నెక్స్ట్, 2025 మైత్రి సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియా మరియు థాయిలాండ్. అయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 14వ ఎడిషన్. అయితే ఈ వ్యాయామం 2025 సెప్టెంబర్ 1 నుండి 14వ తారీఖు వరకు మన భారతదేశంలోని మేఘాలయలోని ఉమ్రోయిలో జరుగుతుంది. ఓకే, ఈ విన్యాసాల్లో భారత సైన్యం నుండి మద్రాస్ రెజిమెంట్, రాయల్ థాయ్ ఆర్మీకి చెందిన సైనికులు పాల్గొన్నారు. అయితే ఈ మొదటి మైత్రి విన్యాసం అనేది 2006లో ప్రారంభమైంది. నెక్స్ట్, సో చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో ఏ కంపెనీ అధునాతన క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, IBM కంపెనీ అండి, IBM. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లేటెస్ట్ టెక్నాలజీతో ఈ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది. సో ఈ కంప్యూటర్ వచ్చేసి 133 క్యూబేట్ మరియు 5K గెట్స్ సామర్థ్యంతో పనిచేస్తుంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు ఇవి సంవత్సరానికి 365 గంటల పాటు, అంటే రోజుకు 1 గంట చొప్పున ఈ క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో చూడండి, 365 రోజులు 365 గంటలు, సో రోజుకు 1 గంట చొప్పున ఇక్కడ ఈ సూపర్ కంప్యూటర్ను మన ఆంధ్రప్రదేశ్ వాడుకోలోకి వస్తుంది. సో ఇక్కడ మనం IBM కంపెనీ గురించి చూద్దామండి. IBM అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. సో ఈ IBM యొక్క స్థాపన చూసుకుంటే 1911 అండి. స్థాపించినప్పుడు కంప్యూటింగ్
టెబులేటింగ్ రికార్డింగ్ కంపెనీ పేరుతో దీనిని స్థాపించడం జరిగింది. సో దాని తర్వాత ఐబిఎంగా మెల్లమెల్లగా మారడం జరిగిందండి. సో ఈ ఐబిఎం యొక్క స్థాపకులు చూసుకుంటే చార్లెస్ రానింగ్, హార్డీ, జర్మన్ సిండలర్. సో వీళ్ళు స్థాపించారు. ఐబిఎం యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యుఎస్లోని న్యూయార్క్లో ఉంటుంది. ఐబిఎం యొక్క ప్రజెంట్ సిఇఓ మన తెలుగువారండి అరవింద్ కృష్ణ గారు. ఈ అరవింద్ కృష్ణ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ 2025 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చిన 2025 విదేశీయుల వలసల చట్టంలో ఎన్ని పాత చట్టాలను విలీనం చేసి ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి 4. సో ఆ చట్టాలు ఒకసారి చూద్దామండి. సో ఈ విలీనమైన చట్టాలు మొత్తం 4 కదా. ఆ 4 ఫస్ట్ పాస్పోర్ట్ ఎంట్రీ టు ఇండియా చట్టం 1920, విదేశీయుల నమోదు చట్టం 1939, విదేశీయుల చట్టం 1946, వలసదారుల చట్టం అనమాట అస్సాం నుండి బహిష్కరణ కోసం 1950లో ఏర్పాటు చేశారు. సో ఈ 4 చట్టాలను 2025 చట్టంలో ఈ విలీనం చేయడం అనేది జరిగింది. సో ఈ చట్టాలు అతిక్రమిస్తే అంటే నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించిన అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు కనీసం 2 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు 1,00,000 నుండి 10,00,000 వరకు జరిమానా కూడా విధిస్తారు. ఇంకొకటి, సరైన పాస్పోర్ట్ లేకుండా ప్రవేశించిన వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 5 లక్షల జరిమానా కూడా విధించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండియాలో అతిపెద్ద రక్షణ పరికరాలు మరియు డ్రోన్ తయారీ యూనిట్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి గౌతమ బుద్ధ నగర్. ఈ గౌతమ బుద్ధ నగర్ ఎక్కడ ఉంటుందంటే నోయిడా, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని గౌతమ బుద్ధ నగర్లో ఈ రక్షణ పరికరాలు మరియు డ్రోన్ తయారీ యూనిట్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే ఇక్కడ మన ఫోటో ద్వారా కూడా చూడవచ్చు. రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు మరియు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి దీనిని ప్రారంభించారు. నెక్స్ట్, ఇండియాలో భిక్షాటన చేయడాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మిజోరం. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. భారతదేశంలో భిక్షాటన చేయడాన్ని నిషేధించిన తొలి రాష్ట్రంగా మిజోరం 2025లో మిజోరం ప్రొహిబిషన్ ఆఫ్ బెగరరీ బిల్ను అమలు చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే భిక్షాటన చేసే వారికి పునర్వాసం మరియు స్థిర జీవన మార్గాలను అందించడం కోసం ఈ మిజోరం ప్రొహిబిషన్ ఆఫ్ బెగరరీ బిల్ను అమలు చేయడం జరుగుతుంది. అయితే మన ఇండియాలో ఈ భిక్షాటన చేయడం నేరంగా ప్రకటించిన ఫస్ట్ నగరం వచ్చేసి ఇండోర్, సెకండ్ భోపాల్. ఫస్ట్ ఇండోర్ అండి మధ్యప్రదేశ్, సెకండ్ భోపాల్ ఇది కూడా మధ్యప్రదేశ్. అయితే ఇక్కడ మిజోరం యొక్క రాజధాని అండి ఈ ఐజ్వాల్. మిజోరం యొక్క రాజధాని ఐజ్వాల్, ముఖ్యమంత్రి లాల్దు హోమా. నెక్స్ట్, ఇండియాలో మొదటి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి గుజరాత్లో. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. భారతదేశంలో తొలి మల్టీలేన్ ఫ్రీ ఫ్లోటింగ్ టోలింగ్ సిస్టమ్ను ఎన్హెచ్ఏఐ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ మధ్య 2025 ఆగస్టు 30 ఒప్పందం అనేది జరిగిందండి. నెక్స్ట్, భారత్ ఏ దేశంతో క్రిటికల్ మినరల్స్పై ఒప్పందం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి జపాన్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు జపాన్ 15వ వార్షిక శిఖర సమావేశంలో సంతకాలు చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీకి జపాన్లోని సోరిన్జిన్ దారుమాజీ ఆలయం ప్రధాన పూజారి అయిన దారుమా పువ్వు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అయితే జపాన్ బౌద్ధ సంప్రదాయంలో దారుమా అనేది ధ్యానం, సహనం, విజయ సంకల్పంకు ప్రతీకగా చెప్తారు. అయితే ఈ దారుమా పువ్వును జపాన్లో శుభప్రదంగా విజయానికి దారితీసే సంకేతంగా కూడా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ ఏఐ సంస్థ భారత్ మరియు ఆసియా ప్రాంతానికి ఆన్సర్ ఆప్షన్ బి అండి రాఘవ్ గుప్తా. సో ఇక్కడ మనం ఈ ఓపెన్ ఏఐ గురించి తెలుసుకుంటే తెలుసుకుందామంటే ఓపెన్ ఏఐ యొక్క స్థాపన 2015 డిసెంబర్లో జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా. ఈ 2 ప్లేస్లో ఉన్నాయండి అమెరికాలోనే, శాన్ ఫ్రాన్సిస్కో మరియు కాలిఫోర్నియా. ప్రెసిడెంట్ ఓపెన్ ఏఐ యొక్క సిఇఓ శామ్ ఆల్ట్మ్యాన్. అయితే ఈ ఓపెన్ ఏఐ వ్యవస్థాపకులు ఎవరయ్యా అంటే ఎలన్ మస్క్, శామ్ ఆల్ట్మ్యాన్, గ్రెగ్ బ్రాక్మ్యాన్, ఇలియా సుట్స్కేవర్, వత్సోకే జరెంటా,
జాన్ స్కూల్మ్యాన్. అయితే ఈ సిజిఏ అనేది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం కిందకు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ 2025 సెప్టెంబర్ 4వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.